ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఎదురుచూస్తున్న వేళ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నెలలోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందజేస్తామని గుడ్ న్యూస్ చెప్పారు. పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలుపై పూర్తి స్థాయిలో రివ్యూ నిర్వహించి అక్కడి లోటుపాట్లను గుర్తించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా పగడ్బందీగా పథకాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మహిళలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అంతేకాదు, ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కుప్పంలో కొత్త ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నేడు ప్రారంభించారు. ఈ క్రమంలో మాట్లాడిన మంత్రి, వైసీపీ నేతలు ఆర్టీసీ స్థలాలను దోచుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరుగుతుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్థలాలు అక్రమాలకు గురికాకుండా కాపాడుతామన్నారు. గత ప్రభుత్వం ఏ శాఖను వదలకుండా అన్ని శాఖలలోనూ అవినీతికి పాల్పడిందని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఏపీఎస్ఆర్టీసీని 100% ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. వచ్చే 5 ఏళ్లలో వీలైనన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఇక రాజకీయ పార్టీల సభలకు ఆర్టీసీ బస్సులను ఫ్రీగా వాడబోమని స్పష్టం చేశారు. జగన్ మాటలను జనం వినే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. జూన్ 23వ తేదీన సచివాలయం 4వ బ్లాక్ లో ఉన్న ఛాంబర్లో రవాణా మరియు క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుపైన తొలి సంతకం చేశారు. ఇక తన శాఖలో పనులు పరుగులు పెట్టిస్తున్న ఆయన తాజాగా మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న 5 ఏళ్లు మహిళా మనులకు తప్పనిసరిగా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని రవాణా శాఖ మంత్రి వెల్లడించారు.